ఒక అందమైన పచ్చని గ్రామంలో కమల, విమల అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. కమల ప్రశాంత స్వభావం కలది. అందరికీ సహాయం చేసే మంచి మనసు గల అమ్మాయి. విమల చురుకుగా కొత్త విషయాలు నేర్చుకోవాలని ఎప్పుడూ ఆసక్తిగా ఉండేదే. ఒకరోజు వారి అమ్మమ్మ పక్క ఊరికి రావాలని ఉత్తరం పంపింది. ఇద్దరూ ఉదయాన్నే ప్రయాణం మొదలుపెట్టారు. దారిలో పచ్చని పొలాలు, చిన్న చిన్న వాగులు, కందలు, పక్షుల కైలకైలరవాలు చూసి ఎంతో ఆనందించారు. మధ్యలో ఒక వృద్ధురాలు బరువైన సంచితో నడవలేక ఇబ్బంది పడుతోంది. కమల, విమల ఇద్దరూ ఆమె సంచిని మోసి ఇంటి వరకు తీసుకెళ్లారు. సంతోషించిన ఆ వృద్ధురాలు వారికి పండ్లు, తేనె ఇచ్చి ఆశీర్వదించింది. కొంత దూరం వెళ్ళాక అడవిలో ఒక చిన్న జింక వలలో చిక్కుకుని కనిపించింది. ఇద్దరూ కలిసి జాగ్రత్తగా వలను తీసి జింకను కాపాడారు. జింక ఆనందంగా అడవిలోకి పరుగెత్తింది. సాయంత్రం వారు ఒక చిన్న గ్రామానికి చేరుకున్నారు. అక్కడ గ్రామస్తులు జాతర నిర్వహిస్తున్నారు. పిల్లలతో కలిసి ఆటలు ఆడారు. జానపద పాటలు విన్నారు. నృత్యాలు చూశారు. గ్రామ పెద్దవారై మంచితనాన్ని చూసి ప్రత్యేకంగా సత్కరించాడు. మరుసటి రోజు వారు అమ్మమ్మ ఇంటికి చేరుకున్నారు. అమ్మమ్మ ప్రేమగా ఆహ్వానించి ఊరి చరిత్ర, పాత ఆలయాలు, చెరువులు, పంట పొలాలు చూపించింది. అక్కడే రైతుల కష్టాన్ని చూసి కమల, విమల ప్రకృతిని కాపాడాలని నిర్ణయించుకున్నారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రతి ఊరిలో ఒక మంచి పని చేస్తూ వచ్చారు. ఎక్కడో చెట్లు నాటారు. ఇంకెక్కడో చిన్న పిల్లలకు చదువు చెప్పారు. మరొక చోట నీటి కంతన శుభ్రం చేశారు. చివరికి తమ గ్రామానికి చేరుకున్నప్పుడు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. కమల, విమల చేసిన సేవలను చూసి అందరూ ప్రేరణ పొందారు. ఆ రోజు నుంచి వారై గ్రామంలో ప్రతి నెల శైవయాత్ర నిర్వహించే సంప్రదాయం మొదలైంది. నీతి, ప్రయాణం కేవలం కొత్త ప్రదేశాలను చూపించదు, మంచి మనసుతో చేసే చిన్న సహాయం కూడా జీవితాలను మార్చగలదు.